అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి అయితే ఒక లట్కన్ డిజైన్ చూద్దామండి. చూడండి 4 ఇంచెస్‌కి ఒక లైన్ తక్కువుంది. ఓకే. ఇప్పుడు ఇలా స్క్వేర్ బాక్సెస్ అయితే 2 తీసుకున్నానండి. 2 తీసుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా క్లాత్‌ను ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాని పైన నుంచి అయితే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనేది అయిందనుకోండి మనకు డిజైన్ అనేది సెట్ అవ్వదు. ఈ విధంగా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మాత్రం మరి చెప్తున్నాను నీట్‌గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఈజీగా డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా నీట్‌గా సెట్ చేసేసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి రెండిటినైతే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్‌లోకి చిన్నగా కచ్చకైతే పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనం డోరీ మిడిల్‌లోకి రావడం కోసమండి. ఇలా మనం ఏ డోరీ అయితే పెట్టాలి అనుకుంటున్నామో మనం ఏదైతే కచ్చకి పెట్టుకున్నామో కట్ చేసుకున్న దాని పైనకు డోరీ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలా. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి, దాని తర్వాత నుంచి ఇంకొకటి కూడా మనం ఏదైతే ముందుగా కుట్టుకున్నామో, దాన్ని గూడా మనము డోరీ పెట్టిన దాని పైనకు పెట్టేసుకొని, నీట్‌గా స్టిచ్ వేసేసుకోండి. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, కింద ఉన్న ఈ క్లాత్ అయితే కొంచెం దారాల్లాగా ఉంది గదా! అది నీట్‌గా కట్ చేసేసుకోండి. ఎక్కడ థ్రెడ్స్ అనేటివి కనిపియకుండా నీట్‌గా కట్ చేసేసుకోండి ఈ విధంగా. ఇలా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని నేను చూపించే విధంగా వన్ సైడ్ కార్నర్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి నీడిల్‌కు దారం ఎక్కిచ్చేసుకొని ఒక 2 టాకాలైతే వేసేసుకోండి. అప్పుడు డిజైన్ అనేది చాలా బాగొస్తుంది మనకు. ఈ డిజైన్ వచ్చేసి హార్ట్ షేప్‌లో వస్తుందండి. లట్కన్ డిజైన్ అనేది చాలా బావుంటుందండి డిజైన్ కూడా. చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకొని ఇంకో సైడ్ కూడా అదే విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకోవాలి. దానికి కూడా 2 టాకాలు వేసుకొని రివర్స్ చేసేసుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. మీ సపోర్ట్ కూడా నాకుంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ వాచ్ చేయండి. మీ సపోర్ట్ కూడా నాకివ్వండి. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు 2 కార్నర్స్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే చూడండి, మనకు హార్ట్ షేప్‌లో ఎంత బాగా వచ్చేసిందో డిజైన్ అయితే. ఇప్పుడైతే ఈ లట్కన్ డిజైన్ పక్కకు పెట్టేసుకుందామండి. ఓకేనా? పక్కకు పెట్టుకొని ఈ విధంగా క్లాత్‌లు అయితే 2 కట్ చేసేసుకోండి. మనం కింద లట్కన్ డిజైన్ కోసమండి. ఇప్పుడు కార్నర్‌కి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్‌గా. ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి మధ్యలో మాత్రం చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే క్లాత్ రివర్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే దాని పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చండి. లేదు అనుకున్న అదే విధంగా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం స్టిచ్ వేయట్లేదు. మీకు క్లాత్ అనేది మనం అపోజిట్ క్లాత్ పెట్టుకున్నప్పుడు స్టిచ్ వేసుకుంటే బయటకనేది కనిపియకుండా ఉండడం కోసమండి. ఈ విధంగా లట్కన్ డిజైన్ అయితే ఫోల్డ్ చేసేసుకొని దాని నుంచి 2 స్టిచెస్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసేయండి. థ్రెడ్స్ అనేటివి ఎక్కడ కనిపియకుండా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని దాన్ని రివర్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను చూపించే విధంగా రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్నాక చూడండి ఇలా వచ్చేస్తుంది గదా మనకు. ఇప్పుడొచ్చేసి నీడిల్‌కి ఆల్రెడీ దారం ఎక్కించుకున్నాం కదా! ఆ దారాన్ని వచ్చేసి ఈ లట్కన్ డిజైన్ మధ్యలో నుంచి తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఓకేనా? ఇలా లట్కన్ డిజైన్‌కి ఒక ముడైతే వేసుకోండి. థ్రెడ్‌కి వేసుకొని లట్కన్ లోపల నుంచి తీయాలి నేను చూపించే విధంగా. ఓకేనా? తీసేసి మీకు పూసలు ఎన్ని కావాలి అంటే అన్ని పెట్టుకొని నేనైతే ఒక 2 పూసలు పెడుతున్నాను చూడండి. ఈ విధంగా. డిజైన్ అనేది చాలా బావుంటుందండి. ఇలా పూసలనేది యూజ్ చేయడం వల్ల ఇంకా కావాలని ఇంకా 3, 4 ఏసుకున్నా గూడా మన లట్కన్ డిజైన్ పొడవైతే పెరిగిపోతుంది. చూడండి ఈ విధంగా పట్టుకొని మనకు ఈ విధంగా రెండిటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోండి ఇలా. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకొని మనకు సైడ్‌కైతే కొంచెం థ్రెడ్‌లాగా కనిపిస్తుంది కదా! అవన్నిటిని సూదితోటి సైడ్‌ల పంటి గూడా స్టిచ్ వేసుకుంటూ లోపలికి అనుకుంటూ నీట్‌గా స్టిచ్ వేసుకోండి. అప్పుడు బ్యూటిఫుల్‌గా లట్కన్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకోండి. మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 2 టాకాలు వేసుకొని థ్రెడ్ అయితే తీసేసుకుంటే మనకు లట్కన్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా నీట్‌గా. చాలా ఈజీగా బిగినర్స్ అయినా సరే ఈజీగా ఉండేలాగా లట్కన్ డిజైన్ అయితే చూపిచ్చానండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నీట్‌గా ఈ విధంగా మంచిగా సెట్ చేసేసుకోవాలండి. చాలా బావుంటుంది డిజైన్ అయితే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.